హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సైకాలజీ గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో భాగంగా మనము శిశు వికాసంలోని ఒక 3 డెఫినేషన్స్ అనేవి నేర్చుకుంటున్నాం. అవేంటివి అంటే పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఈ 3 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి మనకు టెట్ కానీ డిఎస్లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అసలు స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. వీడియో అనేది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు వచ్చే టాపిక్ శిశు వికాసం, పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఫస్ట్ మనం పెరుగుదల అంటే ఏంటిదో నేర్చుకుందాం. వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటాము. ఒక వ్యక్తి యొక్క అంతర్గతంగా అంటే లోపల మరియు బహిర్గతంగా అంటే బయటికి జరిగే అవయవాల అభివృద్ధిని పెరుగుదల అంటాము. ఒక వ్యక్తి అనేవాడు పుట్టినప్పుడు తన యొక్క బరువు అనేది తక్కువగా ఉంటుంది. అదే తనకు 10 సంవత్సరాలు వచ్చేసరికి తన యొక్క బరువు అనేది 4 రెట్లు కానీ 3 రెట్లు కానీ పెరుగుతుంది. అది ఏంటిది, మనకు బహిర్గతంగా కనిపిస్తుంది. ఆ అవయవాల అభివృద్ధిని ఏమంటాం మనం? పెరుగుదల అంటాం. అలాగే శిశువు పుట్టినప్పుడు తన యొక్క అంతర్గతంగా ఉండే అవయవాలలో కూడా అవయవాలు అనేవి చిన్నగా ఉంటాయి. అలాగే ఆ వ్యక్తి పెరిగే కొలది తన యొక్క అంతర్గతంగా కూడా వివిధ రకాల మార్పులు అనేవి జరుగుతాయి. ఈ 2 రకాల మార్పులను ఏమంటామంటే పెరుగుదల అని అంటాము. ఓకేనా. నెక్స్ట్, మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మకం కొలవదగిన శారీరక అభివృద్ధినే పెరుగుదల అంటాము. ఏంటిది ఫ్రెండ్స్? మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మకం ఏదైతే కొలవగలుగుతామో, మానవ శరీరంలో జరిగే మార్పులలో ఏదైతే కొలవదగినదిగా ఉంటుందో ఆ దానిని ఏమంటామంటే పెరుగుదల అంటాం. నోట్ ఫ్రెండ్స్, గమనిక. పెరుగుదల బహిర్గతంగాను అంతర్గతంగాను జరుగుతుంది. పెరుగుదల అనేది బహిర్గతంగా అంటే బయటికి కనిపిస్తుంది, అంతర్గతంగా అంటే లోపల కూడా జరుగుతుంది. బాహ్యంగా కనిపించే శారీరకపరమైన ఎత్తు, బరువు, నడుము చుట్టుకొలత, కాళ్ళు, చేతుల పొడవు మొదలగు వాటి అభివృద్ధిని ఏమంటాం? బహిర్గత పెరుగుదల అంటాము. అంటే ఒక వ్యక్తిలో బయటికి కనిపించే పెరుగుదల, కాళ్ళు, చేతులు, ఎత్తు, బరువు అనేది పెరుగుతాడు కదా, అవి మనకు కనిపించే అభివృద్ధిని ఏమంటామంటే మనం బహిర్గత పెరుగుదల అంటాం. పెరుగుదల కేవలం పరిమాణాత్మకమైన శారీరక అవయవాల అభివృద్ధిని మాత్రమే సూచిస్తుంది. పెరుగుదల అనేది ఏం తెలియజేస్తుంది? మన శారీరక అవయవాల అభివృద్ధిని మాత్రమే సూచించేది పెరుగుదల. ఓకేనా ఫ్రెండ్స్. పెరుగుదల అంటే ఏంటిది? పరిమాణాత్మక శారీరక అభివృద్ధిని ఏమంటాం? పెరుగుదల అంటాం. అంటే అది మనం కొలవగలగాలి. ఆ కొలవగలిగే దానినే మనం పెరుగుదల అంటాం. అది బహిర్గతంగా జరుగుతుంది, అంతర్గతంగా జరుగుతుంది. పెరుగుదల అనేది 2 రకాలు. ఓకేనా. బహిర్గతంగాను జరుగుతుంది, అంతర్గతంగాను జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, పెరుగుదల గురించి అర్థమైంది కదా. పెరుగుదల అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన యొక్క శిశువు యొక్క బరువు అనేది 3 kgs ఉంటుంది. అలాగే తనకి 5 years వచ్చేసరికి తన యొక్క బరువు అనేది ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 10 kgs ఉంటుంది అనుకుందాం. ఈ విధమైన మార్పును, అభివృద్ధిని ఏమంటామంటే పెరుగుదల అంటాం. అది మనకు బహిర్గతంగా కనిపిస్తుంది, అలాగే అంతర్గతంగా కూడా ఆ యొక్క పెరుగుదల అనేది జరుగుతుంది. అలాగే శిశువు అనేవాడు పెరుగుతున్న కొలది, పరిమాణం అనేది పెరుగుతున్న కొలది తన యొక్క అంతర్గతంగా ఉన్న అవయవాల అభివృద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. దీనినే పెరుగుదల అంటాం. ఒక శిశువు యొక్క అంతర్గతంగా బహిర్గతంగా జరిగే అభివృద్ధిని ఏమంటాం మనం? పెరుగుదల అంటాం. అది ఎలా ఉండాలి? కొలవదగినదిగా ఉండాలి. ఓకేనా. వికాసము, పరిణితి మరియు అభ్యాసముల ఫలితంగా వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే గుణాత్మకమైన అభివృద్ధిని ఏమంటామంటే వికాసము అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క పరిణతి మరియు అభ్యాసముల ఫలితంగా, ఏంటిది? పరిణతి మరియు అభ్యాసముల ఫలితంగా వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధితో పాటు తన యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే గుణాత్మకమైన అభివృద్ధిని ఏమంటాం? వికాసము అంటాం. వికాసము అంటే గుణాత్మకమైన అభివృద్ధిని, అంటే తను ఇతరులతో ఏ విధంగా ఉంటున్నాడు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అనే దానిని ఏమంటాం? వికాసము అంటాం. ఆ విధంగా జరిగే దానిని వికాసము అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నోట్: గుణాత్మక అభివృద్ధి అనగా వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో సంభావ్యత విచ్చుకొనడం. గుణాత్మక అభివృద్ధి అంటే ఏంటిది? ఇప్పుడు మనం వికాసము అంటే ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అభివృద్ధిని ఏమంటాం? వికాసం అంటామని నేర్చుకున్నాం. మరి గుణాత్మక అభివృద్ధి అంటే ఏంటిది అంటే ఆ వ్యక్తి యొక్క మానసికంగా, అలాగే సాంఘికంగా అంటే ఇతరులతో, నైతిక, ఉద్వేగం లక్షణాలలో సంభావ్యత విచ్చుకొనడం, అంటే ఇలాంటి ఉద్వేగాలు వచ్చినప్పుడు అతను రియాక్ట్ అవ్వడం. అలాగే సాంఘిక అంటే ఇతరులతో కలిసి మంచిగా మాట్లాడడం. ఇవన్నీ కూడా ఏంటివి? గుణాత్మకమైన అభివృద్ధులు. వీటిని ఏమంటాం మనం? గుణాత్మకమైన అభివృద్ధిని వికాసము అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నిర్వచనాలు:
పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధిపరమైన మార్పుల క్రమమే వికాసము. వికాసము గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పిన వారు ఎవరు? ఎలిజబెత్ హర్లాగ్. ఏంటిది? పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే పరమైన మార్పుల క్రమమే వికాసము అని చెప్పిన వారు ఎలిజబెత్ హర్లాగ్. వికాసము అనేది గుణాత్మక పరిమాణాత్మక మార్పులను రెండింటినీ తెలియజేస్తుంది అని చెప్పిన వారు ఎలిజబెత్ హర్లాగ్. వికాసము అనేది పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణిగా పై నిర్వచనం వివరిస్తుంది. అనగా వికాసము క్రమపద్ధతిలో ముందుకు సాగుతుందే కానీ వెనుకకు మరలదు అని అర్థం. వికాసము అనేది ఏం చేస్తుంది? వికాసం ఇక్కడ ఎలిజబెత్ హర్లాగ్ అనే అతను ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. దాని యొక్క వివరణ అనేది కింద ఉంది. వికాసము అనేది పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణిగా పై నిర్వచనం వివరిస్తుంది. అంటే ఏంటిది? వికాసము క్రమ పద్ధతిలో ముందుకు సాగుతుందే కానీ వెనుకకు మరలదు. ఒక వ్యక్తి ఇతరులతో మంచిగా మాట్లాడుతున్నాడు అంటే అతను ఎప్పటికీ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఒక వ్యక్తికి నైతిక విలువలు అనేవి కలిగి ఉన్నాయి అంటే అతను ఎప్పటికీ కూడా అదే విధంగా ఇతరులతో ప్రవర్తిస్తాడు. దీనిని ఏమంటాం మనం? వికాసము అంటాం. ఇది క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది కానీ మరలా అది వెనుకకు సాగిపోదు. ఓకేనా ఫ్రెండ్స్? వికాసము అంటే ఏంటిది? గుణాత్మకమైన అభివృద్ధిని మనం వికాసము అని అంటాం. ఎలిజబెత్ హర్లాగ్ అనే అతను ఏం చెప్పాడు? ఈ వికాసము అనేది క్రమ పద్ధతిలో జరుగుతుంది అని తెలియజేసిన వారు ఎవరు? ఎలిజబెత్ హర్లాగ్. ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలిజబెత్ హర్లాగ్ అనే అతను వికాసం గురించి ఏం తెలియజేశాడు? ఈ యొక్క వికాసము అనేది క్రమ పద్ధతిలో జరుగుతుంది అని తెలియజేసిన వాళ్ళు ఎవరు? ఎలిజబెత్ హర్లాగ్. నెక్స్ట్, ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసము అని అన్నవారు అండర్సన్. అండర్సన్ ఏమన్నారు? ఆకారాలను మరియు ప్రాకార్యాలను ఆకారాలు మరియు ఆకారాలను ప్రాకార్యాలను గురించి చెప్పింది అండర్సన్. దాన్ని ఏమంటారు? వికాసము అని అన్నవారు ఎవరు? అండర్సన్. ఆకారాలు అంటేనే అండర్సన్ అనేది మనకు గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. ఆకారాలు మరియు ప్రాకార్యాలను సంబంధించి విశదపరిచే క్లిష్ట ప్రక్రియను వికాసము అని చెప్పిన వారు ఎవరు? అండర్సన్. అండర్సన్. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఆకారాలు మరియు ప్రక్యారాలను సమైక్యపరిచే క్లిష్ట ప్రక్రియనే వికాసము అని తెలియజేసిన వారు అండర్సన్. వివరణ: ఆకారాలు అనగా శారీరక అభివృద్ధి, ప్రాకార్యాలు అనగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ విధులలో అభివృద్ధి. ఇంతకుముందు అండర్సన్ ఏమని తెలియజేశాడు? ఆకారాలు మరియు ప్రాకార్యాల గురించి సంబంధించిన క్లిష్టంగా ఉండే వాటిని ఏమంటాం? వికాసము అని చెప్పారు కదా. మరి ఆకారాలు అంటే ఏంటిది? ప్రాకార్యాలు అంటే ఏంటిది? అంటే ఆకారాలు అనగా శారీరక అభివృద్ధి. పెరగదగిన అభివృద్ధిని ఏమంటాం? శారీరక అభివృద్ధి. దానిని ఆకారాలు అంటాం. ప్రాకార్యాలు అనగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ విధులలో అభివృద్ధిని ప్రాకార్యాలు అని అంటాం. ఓకేనా? నెక్స్ట్, జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలో, ఆలోచనలో, ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసము అని తెలియజేసిన వారు క్రైగ్ అనే అతను ఏం తెలియజేశాడు? అతని యొక్క సంరచనలో, ఆలోచనలో, ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసము. ప్రవర్తన క్రైగ్ రావద్దు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ప్రవర్తన క్రైగ్ లో మార్పు రావడమే, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసము అని తెలియజేసిన వారు క్రైగ్. జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల, అతను నివసించే పరిసరాల ప్రభావం వల్ల ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలో మరియు ప్రవర్తనలో మార్పు రావడమే ఏంటిది? వికాసము అని తెలియజేసిన వారు క్రైగ్. ప్రవర్తన క్రైగ్. ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. డెఫినేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, వికాస వివరణ. వ్యక్తికి వయసు పెరిగే కొలది అంటే పరిపక్వత పెరుగుతుంది. అనుభవం పెరిగే కొలది అభ్యసనం జరుగుతుంది. వ్యక్తి యొక్క ఆలోచనలో, సాంఘీకరణలో, నియమ నిబంధనలు పాటించడంలో, ఉద్వేగాలను ప్రదర్శించడంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. దీనినే వికాసము అని చెప్పుకోవచ్చు. వికాసము అంటే ఏంటిది? వ్యక్తి యొక్క వయసు అనేది పెరిగే కొలది అతని యొక్క పరిపక్వత అనేది పెరుగుతుంది. అలాగే అనుభవం పెరిగే కొలది ఏమవుతుంది? అభ్యసనం అనేది జరుగుతుంది. వ్యక్తి యొక్క ఆలోచనలో, సాంఘీకరణలో, నియమ నిబంధనలు పాటించడంలో, ఉద్వేగాలను ప్రదర్శించడంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. దీనినే వికాసము అని అంటాము. ఒక వ్యక్తి ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాడు అంటే అతనిలో వికాసము అనేది జరుగుతుంది. ఏదో ఒక కొత్త విషయాన్ని అభ్యసనం చేస్తున్నాడు అంటే ఆ విషయం ద్వారా అతను అభివృద్ధి అనేది జరుగుతుంది. అతని యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి దానిని ఏమంటాం మనం? వికాసము అని చెప్పుకోవచ్చు. ఒక వికాసానికి తప్పనిసరిగా కావలసినవి తగిన పరిపక్వత మరియు అభ్యసనము. ఏంటిది? తగిన పరిపక్వత మరియు అభ్యసనము.
వికాసము అనేది తప్పనిసరిగా కావలసినవి. వికాసానికి తప్పనిసరిగా కావలసినవి పరిపక్వత మరియు అభ్యసనము. వికాసము ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. పరిపక్వత మరియు అభ్యసనము ఇవి రెండూ జరిగినప్పుడు ఏమవుతుంది? వికాసము అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, పరిపక్వత లేకుండా అభ్యసనము చేసిన వికాసము జరగదు. వికాసము అంటే పరిపక్వత మరియు అభ్యసనము రెండు ఉండాలి అనుకున్నాం కదా. ఈ యొక్క పరిపక్వత లేకుండా అభ్యసనము చేసిన వికాసము అనేది జరగదు. పరిపక్వత ఉండి అభ్యసనము చేయకపోయినా వికాసము ఉండదు. ఇక్కడ మనము వికాసము అంటే పరిపక్వత మరియు అభ్యసనం ఈ రెండు కలిస్తేనే వికాసము అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక పరిపక్వత లేకుండా అభ్యసనము చేసినా కానీ తగిన వికాసము అనేది జరగదు. పరిపక్వత ఉండి అభ్యసనము చేయకపోయినా కానీ వికాసము అనేది ఉండదు. అంటే వికాసము అనేది జరగాలంటే ఏమేమి జరగాలి? పరిపక్వత మరియు అభ్యసనం అనేవి రెండూ. ఉదాహరణ, సైకిల్ తొక్కగలుగుతున్నా కానీ వికాసము. అక్కడ తగిన పరిపక్వత ప్లస్ అభ్యసనము రెండు ఉంటేనే కదా ఆ వ్యక్తి అనేవాడు సైకిల్ తొక్కగలుగుతున్నాడు. కాబట్టి పరిపక్వత ఉండి అభ్యసనం లేకపోతే తను సైకిల్ తొక్కగలిగేవాడు కాదు. కాబట్టి పరిపక్వత మరియు అభ్యసనం అనేవి రెండు జరిగితేనే మనకు వికాసం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం పరిపక్వత పరిణతి అని అంటున్నాం కదా. అసలు పరిపక్వత అంటే ఏంటిదో నేర్చుకుందాం. పరిపక్వత, పరిణతి జన్మతః ప్రతి వ్యక్తిలో ఉండే సహజ భౌతిక మానసిక శక్తులు ఎలాంటి శిక్షణ లేదా అనుభవం లేకుండానే వయసుకు అనుగుణంగా క్రమంగా వాటికవే వికసించడాన్ని పరిపక్వత అంటాము. పరిపక్వత అంటే జన్మతః ప్రతి వ్యక్తిలో ఉండే సహజ భౌతిక మానసిక శక్తులు. పుట్టినప్పుడు ఒక వ్యక్తిలో ఉండే సహజ భౌతిక మానసిక శక్తులు ఎలాంటి శిక్షణ లేదా అనుభవం లేకుండానే వయసుకు అనుగుణంగా క్రమంగా వాటికవే వికసించడాన్ని ఏమంటాం? పరిపక్వత అంటాం. వ్యక్తి అనువంశిక లక్షణాలలో సహజంగా సంభవించే అభ్యసన ప్రమేయం లేని పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేదే పరిపక్వత. పరిపక్వత అంటే జన్మతః ప్రతి వ్యక్తిలో ఉండే సహజ భౌతిక మానసిక శక్తులు అనేవి ఎలాంటి శిక్షణ మరియు అనుభవం లేకుండానే వయసుకు అనుగుణంగా క్రమంగా వాటికవి వికసించడం అనేది జరుగుతుంది. దానిని ఏమంటాం? పరిపక్వత అంటాం. అలాగే ఒక శిశువు అనేవాడు 9 లేదా సంవత్సరం వచ్చేసరికి తాను ఇతరుల సహాయంతో నడవగలుగుతాడు. తనకి ఎవరైనా చెప్తాడా నువ్వు నడువు అని? అట్లా శిక్షణ లేకుండానే తనంతట తాను నడవగలుగుతాడు. ఈ విధంగా జరిగే మార్పులను ఏమంటాం మనం? పరిపక్వత అని అంటాము. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ మరియు అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో జరిగే శారీరక మానసిక వికాస ప్రక్రియ పరిపక్వత అని అనినవారు గెసెల్. గెసెల్ అనే వ్యక్తి పరిపక్వత గురించి ఒక నిర్వచనం అనేది ఇచ్చారు. ఏంటిది ఫ్రెండ్స్? పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో అంటే తన యొక్క జీవితాంతం పుట్టినప్పటి నుంచి తన మరణం వరకు ఉండే జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ మరియు అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమ పద్ధతిలో జరిగే శారీరక మానసిక వికాసం ప్రక్రియలను పరిపక్వత అని అనినవారు ఎవరు? గెసెల్. ఒక క్రమ పద్ధతిలో జరగాలి. దానిని ఈ పరిపక్వత అని అన్నవారు ఎవరు? గెసెల్. క్రమ పద్ధతిలో గెసెల్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, పరిపక్వత అనేది జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్నవారు క్రైగ్. పరిపక్వత అంటే ఏంటిది? పరిణతి అంటే ఏంటిది? దానికి సంబంధించిన నిర్వచనాలు తెలియజేసుకున్నాం కదా ఫ్రెండ్స్. పరిపక్వత అనేది జైవికమైనది, అనువంశికమైనది. నెక్స్ట్, శిక్షణ అవసరం లేని అంతర్గత అభివృద్ధిని ఏమంటాం మనం? పరిపక్వత అంటాం. అభ్యసన ప్రమేయం లేని గుణంగా అంటే అంతర్గతంగా అభ్యసనం ప్రమేయం లేని అంతర్గతంగా జరిగే పరిమాణాత్మక గుణాత్మక ప్రక్రియను ఏమంటాం? పరిపక్వత అంటాం. జీవి పెరుగుదల వికాసాలకు ప్రాథమిక మూలం ఏంటిది? పరిపక్వత. ఒక జీవి యొక్క పెరుగుదల వికాసాలకు ప్రాథమిక మూలం పరిపక్వత. పరిపక్వత అనేది జైవికమైనది లేదా అనువంశికమైనది. అలాగే దీనికి శిక్షణ అనేది అవసరం లేదు. అంతర్గత అభివృద్ధిని బేస్ చేసుకొని ఈ యొక్క పరిపక్వత అనేది జరుగుతుంది. అలాగే ఇది అభ్యసన ప్రమేయం లేని అంతర్గతంగా జరిగే పరిమాణాత్మక గుణాత్మక ప్రక్రియను ఏమంటాం? పరిపక్వత అంటాం. అలాగే జీవి పెరుగుదల వికాసాలకు ప్రాథమిక మూలం. జీవి యొక్క పెరుగుదల మరియు వికాసాలకు ప్రాథమిక మూలం ఏంటిది? పరిపక్వత. ఓకేనా? ఉదాహరణకు చూసినట్లయితే 3 నెలలు నిండిన శిశువు మెడను నిలపగలిగే సామర్థ్యం ఏర్పడడం.
6 నెలలకి కూర్చోగలిగే సామర్థ్యం ఏర్పడడం, 9 నెలలకి నిలిచోగలిగే సామర్థ్యం ఏర్పడడం. ఇవన్నీ ఏంటివి? పరిపక్వత. ఏ విధంగా జరుగుతున్నాయి? అతని యొక్క నెలలు అనేవి నిండుతున్నా కొద్దీ అతని యొక్క ప్రవర్తనలో అలాగే అతను చేసే ప్రతి పనిలో కూడా చేంజెస్ అనేవి వస్తుంది. 3 నెలలు వచ్చేసరికి ఆ శిశువు అనేవాడు తనంతట తానే మెడను నిలపగలుగుతున్నాడు. 6 నెలలు వచ్చేసరికి కూర్చోగలుగుతున్నాడు. 9 నెలలు వచ్చేసరికి నిల్చోగలిగే సామర్థ్యం అనేది ఏంటిది? అభ్యసన అనేది అవసరం లేకుండానే తను కూర్చోగలగడం అనేది, మెడలను నిలపగలగడం అనేది చేస్తున్నాడు. దీనిని ఏమంటాం? పరిపక్వత అని అంటాం. పరిపక్వత అంటే ఏంటిది? అభ్యసన ప్రమేయం లేకుండా జరిగే పరిమాణాత్మక గుణాత్మక ప్రక్రియలను ఏమంటాం మనం? పరిపక్వత అంటాం. ఈ పరిపక్వత అనేది జీవి యొక్క పెరుగుదల మరియు వికాసాలకు ప్రధానంగా అవసరం. ఓకేనా? క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్, పెరుగుదల వికాసం పరిపక్వతలకు ఉదాహరణ. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, పుట్టినప్పుడు సగటున 19 అంగుళాలు ఉండే శిశువు శైశవ దశ పూర్తయ్యే నాటికి 30 అంగుళాల పొడుగు పెరగడం అనేది. పుట్టినప్పుడు సగటున 19 అంగుళాలు ఉన్నాడు శిశువు అనేవాడు. తన యొక్క శైశవ దశ పూర్తయ్యే నాటికి 30 అంగుళాల పొడవు ఉన్నాడు. అంటే తనకి సంవత్సరం నిండేసరికి తను 30 అంగుళాలు ఉన్నాడు. అంటే ఇక్కడ తనకి ఏం జరిగింది? తన యొక్క అంతర్గతంగా జరిగే అవయవాల మార్పు అనేది పెరిగింది కదా. దీనిని ఏమంటాం మనం? పెరుగుదల అంటాం. ఈ విధంగా మనకు బహిర్గతంగా మరియు అంతర్గతంగా రెండు విధాలుగా మార్పు చెందడం ద్వారా తన యొక్క బరువులో అనేది, తన యొక్క అంగుళాలలో మార్పు అనేది వచ్చింది. ఈ మార్పును ఏమంటాం మనం? పెరుగుదల అంటాం. ఆన్సర్ పెరుగుదల అవుతుంది. ఏమవుతుంది? పెరుగుదల అవుతుంది. ఎందుకంటే ఇది పరిమాణాత్మక మార్పు. మనం కొలవగలుగుతున్నాం. కొలవగలిగేవన్నీ ఏంటివి? పెరుగుదల. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 6 నెలలు నిండేసరికి శిశువు కూర్చోగలగడం అనేది పెరుగుదల అవుతుందా? వికాసం అవుతుందా? పరిపక్వత అవుతుందా? ఏమవుతుంది? 6 నెలలు నిండేసరికి శిశువు కూర్చోగలుగుతున్నాడు. తనంతట తానే కూర్చోగలుగుతున్నాడు. దీన్ని మనం కొలవగలుగుతున్నామా? కొలవగలిగితేనేమో పెరుగుదల అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? శిశువు తనంతట తానే కూర్చోగలుగుతున్నాడు కాబట్టి ఇది పరిపక్వత అవుతుంది. తనకు ఎలాంటి అభ్యసనము అనేది లేకుండా జరుగుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? క్వశ్చన్కి ఏం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? పరిపక్వత. ఎందుకంటే సృష్టిలోని ఏ శిశువు అయినా జెనెటిక్ కోడ్ వల్ల ఆ వయసు నిండితేనే ఆ సహజ శక్తి వస్తుంది. కనుక ఇది పరిపక్వత అవుతుంది. 6 నెలలు నిండేసరికి శిశువు అనేది కూర్చోగలగడం అనేది ఏంటిది? పరిపక్వత. ఓకేనా? తనకి ఎలాంటి అభ్యసన ప్రమేయం లేకుండానే తను కూర్చోగలుగుతాడు కాబట్టి ఇది పరిపక్వతకు చెందింది. కౌమార దశలోని శిశువు కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశములను అర్థం చేసుకొని ఆ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించగలగడం అనేది ఏంటిది? కౌమార దశలోని శిశువు అంటే 1 సంవత్సరం వచ్చేసరికి తన వయసు అనేది పెరిగే కొలది ఆ శిశువు అనేవాడు కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశాలను అర్థం చేసుకొని ఆ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించగలుగుతున్నాడు. అంటే ఇదేంటిది? వికాసము అనేది ఎప్పుడు జరుగుతుంది ఫ్రెండ్స్? అభ్యసనము మరియు పరిణతి ఇవి రెండు కలిస్తేనే కదా వికాసము అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వికాసము అవుతుంది. వికాసము అంటే మనం పరిపక్వత మరియు అభ్యసనము రెండు జరిగితేనే ఇక్కడ ఈ శిశువు అనేవాడు కాలము, దూరము, వేగము లాంటి అంశములను అర్థం చేసుకొని ఆ రకమైన సమస్యలను పరిష్కరించగలుగుతున్నాడు. ఎందుకంటే ఇది ఆలోచనలో జరిగే గుణాత్మకమైన అభివృద్ధి కాబట్టి మానసిక వికాసము. ఇదేంటిది? ఆలోచనలో జరిగే గుణాత్మకమైన అభివృద్ధి. దీనిని ఇదేమవుతుంది? వికాసము అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ పెరుగుదల మరియు వికాసము మధ్య భేదాలు అనేవి ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మంచిగా చూడండి. పెరుగుదల అనేది కేవలం శారీరక పరమైనది. వికాసం అనేది శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాలలో అభివృద్ధి. వికాసం అనేది శారీరక అభివృద్ధితో పాటు మానసికంగా, సాంఘికంగా, నైతిక, ఉద్వేగపరమైన అంశాలలో అభివృద్ధిని ఏమంటాం? వికాసము అంటాం. పెరుగుదల అనేది కేవలం శారీరక పరమైన అభివృద్ధి. నెక్స్ట్, ఇది పరిమాణాత్మకమైన అభివృద్ధి. ఈ యొక్క పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. వికాసం అనేది గుణాత్మకమైన అభివృద్ధి. నెక్స్ట్, పెరుగుదల ఖచ్చితంగా మాపనం చేయవచ్చు అనగా పెరుగుదలను గణనాత్మకమైనది. వికాసము కేవలం అంచనా వేయవచ్చు, అంతేకాని ఖచ్చితంగా కొలవలేము. ఎందుకంటే వికాసం గుణాత్మకమైనది. పెరుగుదలను మనం ఖచ్చితంగా కొలవగలుగుతాం, కానీ వికాసము అనేది కొలవలేము. నెక్స్ట్, పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. ఈ యొక్క పెరుగుదల అనేది ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు 21 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటాడు. అంతే, ఆ ఏజ్ వచ్చేసరికి అతని యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. కానీ వికాసము జీవితాంతం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసము అనేది ఆగదు. వికాసము అనేది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. వికాసంలో పెరుగుదలే కాకుండా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అంశాల అభివృద్ధి అంతర్భాగంగా ఉంటుంది.
ఉంటుంది. వికాసంలో ఒక పెరుగుదలనే కాకుండా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అంశాల అభివృద్ధి అనేది అంతర్గతంగా ఉంటుంది. పెరుగుదలపై అనువంశిక ప్రభావం ప్రధానంగా ఉంటుంది. వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం ఉంటుంది. పెరుగుదలపై ఎవరి ప్రభావం ఉంటుంది? అనువంశిక ప్రభావం. అంటే వాళ్ళ యొక్క అమ్మ, నాన్న, తాత వాళ్ళను ఆధారం చేసుకొని ఈ యొక్క పెరుగుదల అనేది ఉంటుంది. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాలను ప్రభావం చూసుకొని వికాసం అనేది జరుగుతుంది. పెరుగుదల ఉన్నంత మాత్రాన వికాసం జరగదు. పెరుగుదల లేకపోయినా కానీ వికాసం అనేది జరుగుతుంది. పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం అనేది జరగాల్సిన అవసరం లేదు. పెరుగుదల లేకపోయినా కానీ వికాసం అనేది జరుగుతుంది. ఉదాహరణకు మూఢులు, ఉదాహరణకి ఇక్కడ మరగుజ్జులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు పెరుగుదల, వికాసం, పరిణితి. పెరుగుదల అంటే ఏంటిది? మనం కొలవగలిగేది, మనకు అంతర్గతంగా బహిర్గతంగా కనిపించేది పెరుగుదల. వికాసము అంటే ఏంటిది? గుణాత్మకమైన మార్పులను వికాసము అంటాం. మరి పరిపక్వత అంటే అభ్యసన ప్రమేయం లేకుండా జరిగే పరిమాణాత్మక మార్పులను ఏమంటాం? మనం పరిపక్వత అంటాం. వికాసము జరగాలంటే పరిపక్వత మరియు అభ్యసనం అనేది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన టాపిక్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.